హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సో ప్రీవియస్ క్లాస్లో మనం ఇమేజ్ ఫార్మ్డ్ బై ది ప్లేన్ మిర్రర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి ఫర్ పాయింట్ ఆబ్జెక్ట్కి. సో ఈ క్లాస్లో మనం ఇమేజ్ ఫార్మ్డ్ బై ది ప్లేన్ మిర్రర్ ఫర్ ది ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్కి మనం తెలుసుకున్నాం. image formed by the plane mirror for extended object. For extended object, consider a mirror. సో దీనికి ఒక నార్మల్ రాజు. నార్మల్ అంటే తెలుసు కదండి, విచ్ మేక్స్ 90 degrees విత్ ది మిర్రర్. సో ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకున్నాం. సో హెచ్ అనే హైట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి ఒక లైట్ రే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇది ఈ నార్మల్కి ప్యారలల్గా వెళ్ళి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది. సో ఏదైనా ఒక లైట్ రే పర్పెండిక్యులర్గా మిర్రర్కి ఇన్సిడెంట్ అయితే అంతే మళ్ళీ అదే డైరెక్షన్లో ఏమవుతుందంటే అది బ్యాక్కి రీట్రేస్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకొక లైట్ రే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ లైట్ రే వెళ్ళి మిర్రర్కి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. మళ్ళీ సో ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో మళ్ళీ అంతే యాంగిల్తో ఏమవుతుందండి, బ్యాక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈజ్ ది రిఫ్లెక్టెడ్ రే 1, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే 2. ఈ రెండు రేస్ కూడా బ్యాక్కి ఎంత బ్యాక్కి ఎక్స్టెండ్ చేసినా సరే మీట్ అవ్వవు. సో మీట్ అవ్వకపోతే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వట్లేదు. కాబట్టి ఏం చేస్తానంటే ఈ 2 లైట్ రేస్ని బ్యాక్కి ఎక్స్టెండ్ చేస్తాను, ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తాను. సో బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అయినాయో ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఇమేజ్ అంటాము. సో దిస్ ఈజ్ ది ఆబ్జెక్ట్, this is image. The distance from mirror to the object is called object distance. The distance from image to mirror is called image distance. సో పాయింట్ ఆబ్జెక్ట్లో ఏ అయితే రూల్స్, ఏ అయితే ప్రాపర్టీస్ వచ్చాయో ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్లో కూడా అవే ప్రాపర్టీస్ వస్తాయండి. సో ఫస్ట్ది ఏంటి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్. అంటే మనం మిర్రర్కి ఎంత దూరంలో అయితే ఉన్నామో ఇమేజ్ కూడా బిహైండ్ ది మిర్రర్ అంతే దూరంలో ఫామ్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్. సెకండ్ వన్ వచ్చేసి సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. అంటే ఇప్పుడు మనం ఎంత హైట్ అయితే ఉన్నామో ఆ మిర్రర్లో ఇమేజ్ కూడా అంతే హైట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి లాటరల్లీ ఇన్వర్టెడ్ అండి. అంటే చూడండి, మనకి ఆబ్జెక్ట్కి రైట్ సైడ్ ఉన్నది ఇమేజ్కి లెఫ్ట్ సైడ్ అవుతుంది. అలాగే ఆబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇమేజ్కి రైట్ సైడ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే లాటరల్లీ ఇన్వర్టెడ్. లాటరల్లీ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎరెక్ట్ ఇమేజ్ ఈజ్ ఫౌండ్. ఎరెక్ట్ అంటే మనం ఎలా అయితే ఉన్నామో సేమ్ ఇమేజ్లో అలాగే కనిపిస్తాం, అంతే కదండి. సో దాన్ని ఏమంటామంటే ఎరెక్ట్ ఇమేజ్ అంటాం. దిస్ ఈజ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ది ప్లేన్ మిర్రర్ ఫర్ ది ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఫర్ ది గివెన్ మిర్రర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక డయాగ్రామ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మిర్రర్ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది. అలాగే ఇదొక సెకండ్ లైట్ రే, 2 లైట్ రేస్ వెళ్ళి ఇలా ఇన్సిడెంట్ అయింది. సో ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఏమవుతుందండి, బ్యాక్కి రిఫ్లెక్ట్ అయింది. అలాగే ఈ లైట్ రే కూడా బ్యాక్కి రిఫ్లెక్ట్ అయింది. దిస్ ఈజ్ ది రిఫ్లెక్టెడ్ రే 1, దిస్ ఈజ్ ది రిఫ్లెక్టెడ్ రే 2. ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్కి మధ్యనున్న ఈ ఏరియానే ఏమంటామంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటాం. ఈ ఫీల్డ్ ఆఫ్ వ్యూలో ఉండి మనం చూసినప్పుడు మాత్రమే ఈ ఆబ్జెక్ట్ కనబడుతుందండి. సో ఈ అదర్ దాన్ ఈ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి చూసినా సరే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మిర్రర్లో కనిపించదు. కాబట్టి ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఫర్ ది గివెన్ మిర్రర్. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్, ఈ స్పెరికల్ మిర్రర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి హ్యాలో గ్లాస్ స్పియర్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. హ్యాలో గ్లాస్ స్పియర్ అంటే తెలిసిన స్పియర్ అంటే ఏ షేప్లో ఉంటుందండి, మనకి వాలీబాల్, బాస్కెట్బాల్ ఇలా ఉంటాయి కదండి. సో అవి లోపల అంతా హ్యాలోగా ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంటుందన్నమాట. హ్యాలో గ్లాస్ స్పియర్ని కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ హ్యాలో గ్లాస్ స్పియర్ని నేను 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తాను. ఏ బి అనే ఈ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తాను. సో దీనికి సెంటర్ ఉంటుంది కదండి, దాన్ని ఏమంటాం, సెంటర్ ఆఫ్ ది స్పియర్ అంటాం. ఇది స్పియర్ కాబట్టి దీనికి ఉండే సెంటర్ని సెంటర్ ఆఫ్ ది స్పియర్ అంటాం. సో ఈ పార్ట్ని ఏం చేస్తున్నానంటే నేను సెపరేట్ చేశాను. దీన్ని ఏమంటామంటే కర్వేచర్ అంటాం. ఈ స్పియర్ యొక్క కర్వేచర్ అంటాం. అలాగే దీనికి సెంటర్ ఉంది కాబట్టి ఈ సెంటరే ఈ కర్వేచర్కి కూడా సెంటర్ అవుతుంది. కానీ దీన్ని నేను ఏమంటానంటే సి అంటాను, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటాను. నెక్స్ట్ ఈ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి 2 సైడ్స్ ఉన్నాయి చూడండి, ఇన్సైడ్ అవుట్ సైడ్. ఇది బల్గింగ్ సైడ్, ఇది ఇన్సైడ్ ఉంది చూసారా. సో ఇది ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఇప్పుడు దీన్ని మనం మిర్రర్ అనగలమా అంటే అనలేం. ఎందుకు అంటే దీని నుంచి ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు, లైట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు దీన్ని మిర్రర్గా తయారు చేయాలి అంటే ఏం చేయాలి, ఒకవైపు మనం సిల్వర్తో కోటింగ్ చేయాలి. సో మరి కోటింగ్ చేయాలి అంటే అది 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఏ సైడ్ అయినా చేయొచ్చు. ఆ సైడ్ని ఏ సైడ్ అయితే కోటింగ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని మిర్రర్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. అది ఫస్ట్ది ఏంటి అంటే కాన్కేవ్ మిర్రర్, సెకండ్ వన్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ అని దేన్ని అంటామంటే చూడండి, సెంటర్ ఉంది కదండి, ఈ సెంటర్కి 2 వర్డ్స్గా ఉన్న సర్ఫేస్ని అలా వదిలేసి ఈ సెంటర్కి అవుట్ సైడ్ ఉన్న సర్ఫేస్ని మనం కోటింగ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్ సైడ్ ఉంది, ఇన్సైడ్ ఉంది, అంతే కదా. మనం కోడింగ్ చేసిన సైడ్ కాకుండా రిమైనింగ్ సైడే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. ఈ సర్ఫేస్లో మాత్రమే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ సెంటర్కి 2 వర్డ్స్గా ఉంటే దాన్ని ఏమంటాం, కాన్కేవ్ మిర్రర్ అంటాం. అలా కాకుండా ఇన్సైడ్ కోటింగ్ చేశాను నేను అంటే ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎక్కడ ఉందండి, అవుట్ సైడ్. అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుట్ సైడ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే అది కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటంటే ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ మిర్రర్ ఈజ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, దట్ ఈస్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. అండ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుట్ సైడ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో ఈ కాన్కేవ్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఫస్ట్ది ఏంటి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామండి, సితో ఇండికేట్ చేస్తాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. దీనికి డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఆల్సో ఏ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పోల్. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే పీతో ఇండికేట్ చేస్తాం. చూడండి ఇది కర్వ్డ్ మిర్రర్ కదా, ఈ మిర్రర్కి కరెక్ట్గా మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే పోల్ అంటాం. అంటే పోల్కి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ద మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్వేచర్ ఈజ్ కాల్డ్ పోల్. నెక్స్ట్ వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఆర్తో ఇండికేట్ చేస్తాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది పోల్ ఏంటండి, ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది పోల్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో దీనికి కూడా సేమ్, ద మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్వేచర్ ఈజ్ కాల్డ్ పోల్, ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది పోల్ ఈజ్ కాల్డ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఫోర్త్ డెఫినేషన్ ఏంటంటే అపెర్చర్ అని. అపెర్చర్ అంటే దీనికి 2 ends ఉన్నాయి కదా, ఏ బి. ఈ 2 endsని జాయిన్ చేస్తూ డ్రా చేసిన లైన్ ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే అపెర్చర్ అంటాం. ఈ అపెర్చర్ మోర్గా ఉందనుకోండి దానికి కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. అలాగే అపెర్చర్ తక్కువగా ఉందనుకోండి దాని కర్వ్డ్ సర్ఫేస్ అనేది తక్కువగా ఉన్నట్టు.
అర్థమైందండి. ఈ అపెర్చర్ అనేది ఎప్పుడు కూడా స్మాల్గా ఉండేటట్టే తీసుకుంటారు. అది ఎందుకోసం అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. సో అపెర్చర్ అంటే అర్థమైంది కదండి. ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ 2 ends ఆఫ్ ది కర్వ్డ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ ది అపెర్చర్. నెక్స్ట్ వచ్చేసి మార్జినల్ రేస్, పారాక్సియల్ రేస్ అని. మార్జినల్ రేస్ అని వేటిని అంటాం, పారాక్సియల్ రేస్ అని వేటిని అంటాం. సారీ అండి, దీనికంటే ముందు మనం ప్రిన్సిపల్ యాక్సిస్ డిస్కస్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అని దేన్ని అంటామంటే ద ఇమేజినరీ లైన్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ది పోల్. ద ఇమేజినరీ లైన్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ది పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఏమంటామండి, ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ వచ్చేసి పారాక్సియల్ రేస్ అండ్ మార్జినల్ రేస్. పారాక్సియల్ రేస్ అని వేటిని అంటాము, మార్జినల్ రేస్ అని వేటిని అంటాము. సో పారాక్సియల్ రేస్ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ట్రావెల్ చేసే ఏ రేస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ట్రావెల్ చేసే రేస్ అన్నింటినీ కూడా ఏమంటామంటే పారాక్సియల్ రేస్ అంటాం. ఈ పారాక్సియల్ రేస్ మాత్రమే క్లియర్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. అలా కాకుండా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా ట్రావెల్ చేసే రేస్ అన్నింటినీ కూడా ఏమంటామంటే మార్జినల్ రేస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ట్రావెల్ చేసే రేస్ అన్నింటినీ కూడా పారాక్సియల్ రేస్ అంటాం. ద రేస్ విచ్ ఆర్ ఫార్దర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ దోస్ ఆర్ కాల్డ్ మార్జినల్ రేస్. ఈ పారాక్సియల్ రేస్ ఏ రేస్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గరగా ట్రావెల్ చేస్తున్నాయో ఆ రేస్ మాత్రమే క్లియర్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. బట్ మార్జినల్ రేస్ అనేవి క్లియర్ ఇమేజ్ని ఫామ్ చేయవు. ఇప్పుడు చూడండి, ఈ కేసు తీసుకుందాం. ఈ కేసులో ఫస్ట్ ఇదేమో పెద్దది, అంటే కర్వేచర్ పెద్దది ఉంది, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది అనుకుంటే దీనికి మార్జినల్ రేస్ వల్ల కూడా దీంట్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ స్మాల్ ఎపెర్చర్ ఉంది, ఓన్లీ స్మాల్ ఎపెర్చర్ తీసుకుంటే ఇమేజ్ అనేది ఓన్లీ పారాక్సియల్ రేస్ వల్ల మాత్రమే ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఈ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, బ్లర్డ్గా ఉంటుంది. ఎందుకంటే మార్జినల్ రేస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోతుంది. కాబట్టి మార్జినల్ రేస్ ఇంక్లూడ్ అవ్వకూడదు అంటే ఈ ఎపెర్చర్ అనేది ఎలా తీసుకోవాలండి, స్మాల్గా తీసుకోవాలి. కాబట్టి ఏం చెప్తారంటే కర్వ్డ్ మిర్రర్స్లో ఎపెర్చర్ షుడ్ బి స్మాల్ అంటారు. ఎందుకు అంటే ఓన్లీ పారాక్సియల్ రేస్ మాత్రమే ఇమేజ్ ఫామ్ అయ్యేటట్టుగా ఉండాలి. అంటే అక్కడ ఎపెర్చర్ అనేది ఎలా ఉండాలండి, స్మాల్గా ఉండాలి. అర్థమైంది కదండి. డెఫినేషన్స్ అనేవి ఒకసారి చూద్దాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే స్పియర్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో అదే కర్వేచర్ యొక్క సెంటర్ అవుతుంది. అలాగే పోల్, ద మిడ్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ కాల్డ్ ది పోల్. రేడియస్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది పోల్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ వచ్చేసి ఎపెర్చర్. ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ 2 ends ఆఫ్ ది కర్వేచర్ ఈజ్ కాల్డ్ ది ఎపెర్చర్. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ద లైన్ జాయినింగ్ from center of curvature and the pole is called the principal axis. Next one, paraxial rays. The rays which are nearer to the principal axis, those are called paraxial rays, which are form the clear image. And marginal rays. The rays which are farther to the principal axis, those are called marginal rays, which are not formed clear image, they formed blurred image. So aperture should be small due to the only paraxial rays called allowed. ఓకేనండి. దిస్ ఈజ్ ది సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఫోకస్. వాట్ ఈజ్ ఫోకస్? చూడండి, ఇమేజ్ క్లియర్గా కనపడాలంటే అది ఎక్కడ ఫామ్ అవ్వాలి అంటే ఫోకస్ దగ్గర ఫామ్ అయితే ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అసలు ఫోకస్ అంటే ఏంటో చూద్దాం. ఫోకస్ ఆర్ ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్, దీన్ని క్యాపిటల్ ఎఫ్తో మనం ఇండికేట్ చేస్తాం. సో కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాం అండి. సో కాన్కేవ్ మిర్రర్కి ఎట్ సైడ్ కోటింగ్ చేస్తుంటుందంటే అవుట్ సైడ్. దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇప్పుడు ది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా నేను రేస్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ ప్యారలల్ రేస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి కదండి. ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఎన్ని ప్యారలల్ రేస్ తీసుకున్నా సరే అన్ని ప్యారలల్ రేస్ కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఫోకస్. ఆ ఫోకస్ ఏ యాక్సిస్ మీద ప్లేస్ అయ్యింది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఫామ్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. అంటే ప్రిన్సిపల్ ఫోకస్కి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? ఆల్ ప్యారలల్ రేస్
షుడ్ మీట్ అట్ ఏ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ కర్వ్డ్ మిర్రర్, దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. మీరు ఎన్ని అయినా తీసుకోండి, ఎన్ని ప్యారలల్ రేస్ తీసుకున్నా సరే అన్ని ప్యారలల్ రేస్ కూడా ఏ పాయింట్ నుంచి పాస్ అవుతాయంటే ఒకే ఒక పాయింట్ నుంచి పాస్ అవుతాయి. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఫోకస్. ఆ ఫోకస్ ఎక్కడ లైస్ అయి ఉందండి? ప్రిన్సిపల్ యాక్సిస్. కాబట్టి దాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే ఏంటంటాం మరి? ఫోకల్ లెంత్నేమో స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం, ప్రిన్సిపల్ ఫోకస్నేమో క్యాపిటల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. సో ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఫోకస్ టు ది పోల్. సో ఈ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి పోల్ వరకు లెంత్ ఉంది కదా, పోల్ వరకు ఉన్న లెంత్నే మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ ప్రిన్సిపల్ ఫోకస్ టు పోల్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. జనరల్గా దీన్ని సెంటీమీటర్స్లోనే మనం మెజర్ చేస్తాం. ఓకేనండి, దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఫోకస్. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఫోకస్ తెలిసింది, అలాగే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ తెలిసింది. ఈ రెండింటికి రిలేషన్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం డెరివేషన్ ద్వారా. రిలేషన్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీనికోసం నేను ఒక కాన్కేవ్ మిర్రర్ని కన్సిడర్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ది కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇప్పుడు ఏంటంటే దీనికి సెంటర్ సి ఉంటుంది కదండి, ఈ సి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటామంటే మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే కన్సిడర్ చేసుకున్నాం. ఈ లైట్ రే మస్ట్ అండ్ షుడ్గా దేని నుంచి పాస్ అవుతుందండి? ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫోకస్. సో ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కర్వ్డ్ మిర్రర్కి ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది ఏమవుతుంది చూడండి, నార్మల్ అవుతుంది. ఏదైనా ఒక స్పియర్ తీసుకున్నప్పుడు ఆ స్పియర్ నుంచి ఒక పెరిమీటర్ మీదకి లైన్ డ్రా చేస్తే అది ఎంత యాంగిల్ చేస్తుందండి? 90 డిగ్రీస్. కాబట్టి ఈ రేడియస్సే మనకి ఏమవుతుంది అంటే నార్మల్ అవుతుంది, అంతే కదండి. కాబట్టి ఇక్కడ సి నుంచి ఇక్కడ వరకు సెంటర్ నుంచి సేమ్ దీని అంతటిని ఇలా ఒక స్పియర్ అనుకుంటే దీనికి ఏంటిది? రేడియస్ అవుతుంది. కాబట్టి ఈ రేడియస్సే దీనికి ఏమవుతుంది? నార్మల్ అవుతుంది. ఈ కర్వ్డ్ మిర్రర్కి నార్మల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ది ఇన్సిడెంట్ రే. కాబట్టి ఇన్సిడెంట్ రే నార్మల్తో చేసే యాంగిల్ ఏమవుతుందండి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ నేను దాన్ని ఏమనుకుంటున్నానంటే థీటా. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అయితే ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ టూ ప్యారలల్ రేస్ని ఇంటర్సెక్ట్ చేస్తే, ఒక లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేస్తే, సో దాని యొక్క ఇన్సైడ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఎంతైతే ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. చూడండి, ఈ రెండు కూడా మనం ప్యారలల్ రేస్ అనుకుంటే ఇది ఏం చేస్తుంది? ఈ టూ ప్యారలల్ రేస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ యాంగిల్ ఎంతైతే ఉందో ఈ యాంగిల్ కూడా అంతే అవుతుంది. ఒకసారి డయాగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి. సో ఇప్పుడు దీని ఇక్కడ పేరు పెట్టుకుందాం, సిఎంఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఈ యాంగిల్ ఏమవుతుందండి? ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, అంతే కదా. ఈ యాంగిల్ ఏమవుతుందండి? ఎక్స్టీరియర్ యాంగిల్. దేనికి? సిఎంఎఫ్ అనే ట్రయాంగిల్కి ఇక్కడ యాంగిల్ ఎఫ్ అనేది ఏమవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. మనకి ఫార్ములా తెలుసు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఈ యాంగిల్ ఈ టూ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి థీటా ప్లస్ థీటా ఎంతండి? 2 θ. అంటే ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 2 θకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఒక నార్మల్ డ్రా చేద్దాం. దీనికి డి అని పేరు పెట్టుకుంటున్నాను. ఈ పాయింట్ ఏంటంటే పి. సో ఇప్పుడు మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి చూడండి. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి? సిఎండి. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఎండి నుంచి tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఎండి బై ఎడ్జసెంట్ సైడ్ సిడి. అలాగే ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అయింది, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి,
ఎఫ్ఎండి నుంచి యాంగిల్ ఎంత అండి 2 θ. సో tan 2 θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత అండి ఇక్కడ ఎండి బై ఎడ్జసెంట్ సైడ్ ఎఫ్డి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫర్ స్మాలర్ యాంగిల్స్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి θ. ఎందుకంటే ఫర్ స్మాలర్ యాంగిల్స్ అంటే θ అనేది నియర్లీ 0కి ఈక్వల్ అయిపోతుంది అని అనుకున్నాం. సో అనుకున్నప్పుడు tan 0 వాల్యూ కూడా ఏమవుతుందండి 0. tan 0 వాల్యూ ఏమవుతుంది 0. ఇఫ్ θ ఈక్వల్స్ టు 0 tan θ వాల్యూ ఆల్సో 0. కాబట్టి ఈ కేసులో ఏం రాయొచ్చు మనం tan θ ఈజ్ ఈక్వల్స్ టు θ. అంటే ఫర్ స్మాలర్ యాంగిల్స్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు θ. ఫర్ స్మాలర్ యాంగిల్స్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు θ. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి ఏం రాయొచ్చు చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 tan θ ఈజ్ ఈక్వల్స్ టు θ కదండి. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు md బై cd. అలాగే ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఏం రాయొచ్చండి tan 2θ ఈజ్ ఈక్వల్స్ టు md బై fd. చూడండి ఫర్ స్మాలర్ ఎపర్చూర్ అంటే ఎపర్చూర్ షుడ్ బి స్మాల్ అన్న. ఎపర్చూర్ షుడ్ బి స్మాల్ అంటే చాలా చాలా స్మాల్. అప్పుడు ఏమవుతుందండి ఇది ఎపర్చూర్ షుడ్ బి స్మాల్ అంటే చూడండి ఈ పాయింట్ అనేది ఈ పాయింట్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎపర్చూర్ షుడ్ బి స్మాల్ అంటాం కర్వ్డ్ మిర్రర్కి. ఎందుకంటే ఓన్లీ పారాక్సిల్ రేస్ వల్ల ఇమేజ్ ఫామ్ అవ్వాలి కాబట్టి. అప్పుడు ఈ డి పాయింట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే పి పాయింట్కి ఈక్వల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కర్వ్డ్ మిర్రర్ని మామూలుగా చూస్తే అది ప్లేన్ మిర్రర్ కిందే కనిపిస్తుంది. ఎందుకంటే దాని ఎపర్చూర్ అనేది అంటే దాని కర్వింగ్ షేప్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ డి పాయింట్ దేనికి ఈక్వల్ అవుతుందండి పి. ఫర్ స్మాలర్ ఎపర్చూర్ d ఈజ్ ఈక్వల్స్ టు p. అప్పుడు ఈ ఈక్వేషన్స్ ఎలా మారితే చూడండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3, దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి ఏం రాయొచ్చండి ఇంకా ట్యాన్ అవసరం లేదు. θ ఈజ్ ఈక్వల్స్ టు md ప్లేస్లో d ఈజ్ ఈక్వల్స్ టు p కదండి mp బై cp. అలాగే ఫ్రమ్ ఈక్వేషన్ 4 నుంచి 2θ ఈజ్ ఈక్వల్స్ టు mp బై d ఈజ్ ఈక్వల్స్ టు p కదండి mp బై fp. ఓకేనండి అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు θ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు mp బై cp. దీని ఈక్వేషన్ 5 అనుకున్నాను. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. సో ఫ్రమ్ 4 and 5 సో ఇలా రాసేద్దాం డైరెక్ట్. సో 2 ఇంటూ θ ప్లేస్లో ఏం రాయొచ్చండి mp బై cp ఈజ్ ఈక్వల్స్ టు mp బై fp. ఇక్కడ ఏం రాయాలి సిన్స్ θ ఈజ్ ఈక్వల్స్ టు mp బై cp. ఇప్పుడు mp క్యాన్సిల్ అండి. mp క్యాన్సిల్. ఇంక మిగిలింది ఏంటి అంటే 2 ఇంటూ 1 బై cp ఈజ్ ఈక్వల్స్ టు 1 బై fp. ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి చూడండి cp వాల్యూ ఎంత, ఇక్కడ నుంచి cp వాల్యూ ఎంత అండి అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి పోల్కొన్న డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అలాగే ఫోకస్ నుంచి పోల్కొన్న డిస్టెన్స్ ఏమవుతుందండి ఫోకల్ లెంత్. ఇప్పుడు చూడండి 2 ఇంటూ 1 బై cp వాల్యూ ఏం రాసుకోవచ్చండి నేను r ఈజ్ ఈక్వల్స్ టు 1 బై fp వాల్యూ ఏం రాసుకోవచ్చండి fp వాల్యూ ఫోకల్ లెంత్ 1 బై f. సో దీని నుంచి చూడండి రివర్స్ చేస్తే r/2 ఈజ్ ఈక్వల్స్ టు f. దిస్ ఈజ్ ది రిలేషన్. దీన్ని ఎలా రాస్తామంటే జనరల్గా f ఈజ్ ఈక్వల్స్ టు r/2. దిస్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్
ఫోకస్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. సో దీనికి కూడా నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటానండి. సో కాన్కేవ్ మిర్రర్ ఫస్ట్ రూల్ ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్, కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ రూల్ ఏంటి, కన్సిడర్ కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీనికి ఒక ప్యారలల్ లైట్ రే కన్సిడర్ చేసుకున్నాం. ప్యారలల్ లైట్ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ రూల్. అలాగే దీన్ని కాన్వెక్స్ మిర్రర్లో చెప్పాలి అంటే చూడండి, ఒక ప్యారలల్ లైట్ రే కన్సిడర్ చేసుకున్నాను. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇది ఏమవుతుందంటే ఇలా. సో దీన్ని బై ఎక్స్టెండ్ చేస్తే కనుక దేని నుంచి పాస్ అయినట్టు కనిపిస్తుంది, ఫోకస్ నుంచి పాస్ అయినట్టు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ దీనికి ఆపోజిట్, ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి పాస్ అయినట్టు కనిపిస్తే, ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళి ఇన్సిడెంట్ అయితే అది ఎలా మారిపోతుందంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మారిపోతుందండి. దీనికి ఆపోజిట్ చూడండి, ఫస్ట్ రూల్ ఏంటి, ఒక లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళి ఇన్సిడెంట్ అయితే అది ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. సెకండ్ రూల్ ఏంటి, ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళి ఇన్సిడెంట్ అయితే అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మారిపోవాలి. అర్థమైందండి, దిస్ ఈజ్ ది సెకండ్ రూల్. సో అలాగే కాన్వెక్స్ మిర్రర్లో కూడా చదువుతాం. సో ఫోకస్ నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఎలా మారిపోద్దండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మారిపోద్ది. దిస్ ఈజ్ ది సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి అంటే ఏదైనా ఒక లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళి ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అదే పాత్లో బ్యాక్కి ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే చూడండి, మనం ప్లేన్ మిర్రర్లో చూసాం, ప్లేన్ మిర్రర్కి ఒక లైట్ రే అనేది పర్పెండిక్యులర్గా వెళ్ళి అంటే నార్మల్ డైరెక్షన్లో వెళ్ళి ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అదే డైరెక్షన్లో రీట్రేస్ అయింది. ఇక్కడ కూడా అంతే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ కర్వేచర్కి ఉన్న డిస్టెన్స్ని ఏమంటాం మనం, నార్మల్ అంటాం. నార్మలే కదండి. ఈ నార్మల్ డైరెక్షన్లో వెళ్ళి ఏదైనా ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అదే డైరెక్షన్లో బ్యాక్కి రీట్రేస్ అవుతుంది. సో కాన్వెక్స్ మిర్రర్లో కూడా చూద్దాం. దీని నుంచి పాస్ అయినట్టు కనిపిస్తుంది.